యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్ లో బీసీ కులాల గురించి ప్రత్యేకించి గౌడ సెట్టిబలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమి న్యాయం చేస్తా ఉన్నారని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడే మాటలు ఏం చెప్తున్నారని అంటే బీసీ కులాలకి ఆదరణ పథకాలు పనిముట్లంట. ఇంకా ఏ కాలంలో ఉన్నావు స్వామి నువ్వు? అంటే మేము ఎంతసేపు ఇంకా పనిముట్లు పెట్టుకుని మేము ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నావా? అంటే బీసీలు అంటే ఇంకా ఎంతసేపు కుల వృత్తులు చేసుకుని మీ కిందన గులాంగిరి మీ కిందన నౌకర్గిరి చేసే కార్యక్రమాలు మేము చేయాలా అని అడుగుతా ఉన్నాం. ఏంటి అసలు మీ జాతి అహంకారం ఏంటి? పనిముట్లేంటి అంటే పనిముట్లు మేము తీసుకుని రజకులు అయితే ఇంకా బట్టలు తుక్కుని నాయ బ్రాహ్మణులు అయితే ఇంకా మేము గడ్డాలు గీసుకుని గౌడ కులస్తులైతే సెట్టిబల్జీ కులస్తులైతే ఇంకా చెట్లెక్కి తాటికల్లు తీసుకుని ఇంకా యాదవులు అయితే ఇంకా మేము గొర్రెలు మేపుకుని ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నారు తప్పితే మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలి, మేమందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి రావాలి, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, మేము కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలి, అగ్రవర్ణాలతో సరసన మేము కూడా ఉండాలి అని మేమంతా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న యువతరము, బీసీ వర్గాలు మేమందరం కూడా ఇలాగ ఆలోచిస్తున్నాం. మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రాజకీయాల్లో మాకు ఒక ఉన్నతమైన విలువలు రావాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే ఈయన ఎంతసేపు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే 2019లో మేము రాలేకపోయాం, అందు గురించి ఆదరణ పథకం ఇవ్వలేకపోయాం, మీకు పనిముట్లు ఏంటబ్బా ఈ పనిముట్లేంటి అసలు ఎంత అంటే ఇంకా ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని ఇంకా మేము గ్రామాల్లో ఒకళ్ళ కింద నౌకరీ పనులు చేయాలా? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న ఈ నారా లోకేష్ యాక్టింగ్ సీఎంకి చెప్తా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నానంటే మీరు నిజంగా ఈరోజు ఈ పాటికి మహిళలకి మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ఈ పాటికి ఇచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మీరు చూడండి బీసీ మహిళలకి ఎస్సీ మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటండి? పెన్షన్ ఇస్తానన్నాడు. మరి ఇచ్చుంటే మా కులాల్లో మా బీసీ వర్గాల్లో పేదలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడి ఉండేవారు కదా. మీరు అన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మరి ఇదొకటే కాకుండా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీరే చెప్తా ఉన్నారు, బీసీ వర్గాలు అంటే పేదోళ్ళు అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే పనిముట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదే. జగనన్న ఉండేటప్పుడు విద్యా దీవెనని వసతి దీవెనని ఎప్పటికప్పుడు టైమ్లీ క్వార్టర్లీ ఇచ్చేవారు డబ్బు. చక్కగా వెళ్ళి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళి కాలేజీల్లో ఫీజులు కట్టుకుని చక్కగా చదువుకునే పరిస్థితులు ఉండేది. మరి మీరు అసలు ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ చేస్తా ఉన్నారు? మరి అంటే మా పిల్లలు చదువుకోకూడదా? మా పిల్లలు ఉన్నతమైన చదువులకి వెళ్ళకూడదా? మీరెంతసేపు కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ ని ప్రోత్సహించే విధానమే కనబడతా ఉంది. జగనన్న తీసుకున్న అంశాల గురించి నేను ఒక్కొక్కటిగా చెప్పుకుని వస్తే నాడు నేడు కింద అద్భుతమైన స్కూల్స్ ని మొత్తం అంతా కూడా రీవ్యాంప్ చేశారు. సుమారుగా నాకు తెలిసి 30,000 స్కూల్స్ ని ఆయన మొత్తం అంతా కూడా రెనోవేట్ చేసి అద్భుతంగా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తో పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్లే సందర్భాలు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంటి? ఇది కాకుండా మళ్ళీ మీరు చూసుకుంటే ఇవాళ నేను ఒక్కొక్కటి పథకాలు మీరు చూసుకోండి. ఈ పథకాలు 100కి 50% పై చిలుకున్న జనాభా బీసీ సామాజిక వర్గాలు.
మరి ఆ అందే ఫలాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలకే కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి 85% మంది ఉన్నారు. అందులో నువ్వు బిలో పావర్టీ లైన్ లో చూసుకుంటే మాక్సిమం మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ హామీలు ఇచ్చింది ఎన్ని హామీలు ఇచ్చారు? ఇవ్వని హామీ అంటూ లేదు, ప్రతి హామీ కూడా ఇచ్చుకుంటూ పోయారు. మరి నిజంగా మీరు ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, లేకపోతే మీరు ఏదైతే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. మరి అందులో కూడా అందరూ కూడా మాక్సిమం అణగారిన వర్గాలే ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ ద్రోహం చేసే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళు మాకు నీతి కౌరులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు, పాపం అభం శుభం తెలియని ఒక చిన్నారిని అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుడు నిజంగా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న గొడవలకి అక్కడ నిజంగా పాపం చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. అందుగురించే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకి రిమాండ్కి పంపించి కోర్టు ముందు నిలబెట్టి సెంట్రల్ జైలుకి పంపించింది ఏ ప్రభుత్వం పంపించారనండి? వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ రాష్ట్రంలో ఆనాడు జరిగిన ఘటనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ నారా లోకేష్ గారు. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి వాళ్ళ తాలూకా పిల్లలకో లేకపోతే వాళ్ళ తాలూకా వ్యక్తులకో ఉద్యోగాలు ఇప్పించి, లేకపోతే ఆ ఒక్కళ్ళకి చదివిపించి ఆ నెపాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయకరం. ఈయన నారా లోకేష్ గారు మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే అక్కడ ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఏమని చిత్రీకరణ చేస్తూ ఉన్నారు అంటే, రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్ది అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఈయన చెప్తా ఉన్నాడు సెట్టిబలిజా కార్పొరేషన్ తీసుకొచ్చారని. మేము వాళ్ళు చెప్తా ఉన్నాం 54 కార్పొరేషన్లు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ చెప్తా ఉన్నా, డెప్యూటీ సీఎంలు ఎంతమందికి ఇచ్చారనండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 డెప్యూటీ సీఎంలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసుకోండి, జగనన్న క్యాబినెట్ లో సుమారుగా 17 మంది మంత్రులు అణగారిన వర్గాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మీ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? లెక్కలు తీయండి. అదే రకంగా మీరు లోకల్ బాడీస్ దగ్గర నుంచి చూసుకోండి, అటు ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీలు అయ్యేలాగా రిజర్వేషన్ ఉన్నాయనుకోండి. అయినప్పటికీ మేమిచ్చిన మేయర్లు కానీ లేకపోతే మేమిచ్చిన చైర్మన్లు కానీ మీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా, లేకపోతే ఇప్పుడు మీరు 2024 నుంచి ఇప్పుడు 26 వచ్చింది, ఈ 6 సంవత్సరాల్లో మీరెన్ని ఇచ్చారు, మేమెన్ని ఇచ్చామో లెక్కలు తీసుకోండి. మా దాంట్లో కనీస పక్షాన సగం కూడా ఇచ్చి ఉండుండ్రు.